ఏం చెప్పాలనుకుంటుంది? ముందుగా యోజో టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లోని వారికి నమస్కారం. ప్రస్తుతం ఈరోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి దేశాన్ని నడుపుతూ భారతదేశంలో చాలా మట్టుకు ఇబ్బందులకరంగా చాలా చేయడం జరిగింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో గ్యాస్ రేట్ ఎంత ఉంది, ఆ టైంలో మొత్తానికి 450 రూపాయలు ఉన్న గ్యాస్ని ఇదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో గత సంవత్సరం 1150 రూపాయల వరకు కూడా పెరిగిన రోజులు కూడా మనం చూడడం జరిగింది. ఇదే మన ఛానళ్ళలో మనం మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు 900, 800 ఉంది, కానీ మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఏదైతే యుఎస్కి ఇజ్రాయెల్కి ఏదైతే యుద్ధం జరిగే ముందు నరేంద్ర మోదీ గారు ముందు ఎందుకు పోయినరు, అక్కడ పోయి వాళ్ళకి సపోర్ట్ చేసినట్ట, లేకపోతే ఎందుకు అక్కడ పోయి ఈ భారతదేశాన్ని మొత్తానికి విరుద్ధంగా చేయడం జరిగింది. ఇరాన్ నుంచి కానీ ఇటు రష్యా నుంచి తీసుకోవద్దని ట్రంప్ చెప్తే నరేంద్ర మోదీ గారు ఎందుకు ఆ మాట వింటుండ్రు. ప్లస్ మనం ఇంకోటి ఏంటంటే 60% ఆఫ్ ఇది పర్పస్ కింద తీసుకొస్తాం, 90% ఏదైతే ఇంపోర్టే మనకు అవుతుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ బంద్ అయినట్టే ఇప్పుడు ఈ విషయంలో. అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు గ్యాస్ ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగలేదా మనకి? ఆయన పరిపాలన ఉన్నప్పుడు న్యాచురల్లీ జరగలేదు. మీరు ఒక డిలే అయింది తప్ప ఖచ్చితంగా మీకు రేట్ తక్కువ ఉంది, ప్లస్ గ్యాస్ కూడా రావడం జరిగింది. ఆరు మొత్తానికి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆల్రెడీ మన్మోహన్ సింగ్ గారు కానీ లేకపోతే పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో ఈరోజు 12 సంవత్సరాలలో వీళ్ళు చేసే గవర్నమెంట్కి వాళ్ళు చేసిన గవర్నమెంట్కి ఎక్కడ కూడా నక్కకు నాగోలు కమ్ముకున్న తేడా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఆల్మోస్ట్ ఆల్ ఎల్పిజి షార్టేజ్, ఎవరెవరైతే హోటల్స్ కానీ రెసిడెన్షియల్ వాళ్ళ దగ్గర స్టాక్ అట్లీస్ట్ 2 daysకి కూడా లేదు. ఆ రకంగా ఆలోచన చాలా బంద్ అయిపోయినాయి. మొత్తానికి 30 to 70% హోటల్స్ ఆల్మోస్ట్ ఆల్ బంద్ అయిపోయినాయి. ఈ రోడ్ మీద రోడ్ సైడ్ బండ్లు గిండ్లు ఏవైతున్నాయి అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇక ఏదైతే హోటల్ కొంచెం ఇది ఉంది, తమిళనాడులో 10,000 హోటళ్ళు రెస్టారెంట్లు క్లోజ్. తర్వాత ఆ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్లిళ్ళ సీజన్, అంటే డొమెస్టిక్ ఇబ్బంది ఉండదు, ఓన్లీ కమర్షియల్ కి ప్రాబ్లం ఉంటుంది. డొమెస్టిక్ కి కూడా 21 నుంచి 25 days బుక్ చేసుకోవడం ఆల్రెడీ బుక్ చేయాలా. ఇంతకుముందు అట్లా లేదు, ఇప్పుడు అది పెంచేసిండ్రు. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే బెంగాల్ తీసుకో, బెంగళూరు తీసుకో, హైదరాబాద్ తీసుకో, ఎక్కడ తీసుకున్నా ఈ కొరత ఆల్రెడీ స్టార్ట్ అయింది. దానివల్ల హాస్టల్స్ కానీ 9 cylinders ఇయర్లీ 9 cylinders. సార్ నేను ఒప్పుకుంటా, దాన్ని కాదంటే 6 కూడా అన్నారు. అది తర్వాత 9 చేయడము, 12 నేను చెప్తున్నా కదా, నాకు కూడా తెలుసు కదా. 9 చేశారు, 6, 9 అదే. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే 25 days అంటే ఎన్ని సిలిండర్స్ చెప్పండి సంవత్సరానికి? 14-15 cylinders. ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తే ఈ రకంగా ఆలోచిస్తే మొత్తానికి అన్ని దగ్గర ఇప్పుడు గుజరాత్లో ఒక టైల్స్ కంపెనీ అయితే మొత్తానికి 1,00,000 మంది మొత్తానికి ఉద్యోగాలు లేకుండా పోయి రోడ్ల మీద వచ్చేసారు. ఆ రకంగా ఆలోచిస్తే మొత్తం దేశం మీద కంపేర్ చేస్తే 1 కోటి మంది ఖచ్చితంగా ఈరోజు బేరోజుగారు అయిపోయినారు మొత్తానికి గ్యాస్ కొరత వల్ల. ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్లో పోతుంది. ఇంకోటి ఈరోజు ట్రంప్ చెప్పిన మాట విని ఈరోజు మన కాటన్ రేట్ని డ్యూటీని 0 చేయమని చెప్తే కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎందుకు చేసిండ్రో చెప్పాలా. ఈరోజు దానికి ఫార్మర్స్ అందరూ కూడా ఈరోజు దానివల్ల ఎంత నష్టపోయినారు అనేది ఈరోజు ప్రభుత్వాల మీద వ్యతిరేకం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు ఆ రకాలుగా ఆలోచిస్తే ఇబ్బందికరంగా చేస్తుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈరోజు మొత్తానికి ప్రజలని నరేంద్ర మోదీ గారి ఆలోచన మేరకే ఇప్పుడు ఇంతకుముందు రామరెడ్డి గారు ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పారు. ఆపరేషన్ సింధూర్కి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రభుత్వాలు అందరూ కూడా మీరు ముందుకు పోండి, మీ వెనకాల మేము ఉంటామని చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత 20 స్థావరాలను వెతికి దాని 6 బ్లాస్ట్ చేసి మిగతాది అమెరికా అధ్యక్షుడు చెప్పిండని చెప్పి బ్యాక్ వచ్చిండ్రు. దానికి కూడా ట్రంప్ చెప్తే వచ్చినా అని చెప్పి ట్రంప్ చెప్పిండు. ఈ రోజు వరకు కూడా ఒక నెల 15 రోజులు అయినాక అప్పుడు నరేంద్ర మోదీ పబ్లిక్లో వచ్చి మన్ కీ బాత్ చెప్పడం జరిగింది. కానీ ఇమీడియట్గా మన్ కీ బాత్కి ముందు ప్రధానమంత్రి చెప్పకముందే అటు ట్రంప్ వచ్చి ఓపెన్గా నేనే ఆపమని చెప్పినా, నేను ఆపినా దాని పెద్ద దుమారం లేచింది, మనం చూడడం జరిగింది. ఇదంట నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు చేసేది దేశం కోసం ధర్మం కోసం అనేది పక్కన పెట్టేసిండ్రు. ఇప్పుడు భారత్ మాతాకి జే అనేది కూడా పక్కన పెట్టారు. మొత్తానికి కమర్షియల్గా లేకపోతే పాలిటిక్స్ తీయడమే మొదలు పెట్టిండ్రు. ఓకే, రైట్ రైట్. ఇక రామూర్తి గారు. నమస్కారం. రామూర్తి గారు, సరే ఇక్కడ మన రాష్ట్ర పార్టీలు బీఆర్ఎస్ అంటే మనకు తెలంగాణలో కూడా ఇప్పుడు ఈ కొరత ఉంది కాబట్టి గట్టిగానే
సో ఏంటి నిజంగా